పశ్చిమాసియాలో యుద్ధం మరింత రగులుతోంది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఒకే రోజు అగ్రరాజ్యానికి చెందిన 2 యుద్ధ విమానాల్ని టెహ్రాన్ కూల్చేసింది. మరో 2 హెలికాప్టర్లపైన కూడా దాడి చేసింది. ఈ ఘటనలో 2 పైలట్లు సురక్షితంగా బయటపడగా మరో పైలట్ గల్లంతయ్యారు. అమెరికాకి చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ విమానాన్ని ఇరాన్ కూల్చేసింది. ఇందులో ఒక పైలట్, వెపన్ సిస్టమ్ అధికారి ఉన్నారు. వీరిలో ఒకరిని రక్షించామని, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అమెరికా, ఇజ్రాయిల్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అటు హార్ముజ్ సమీపంలో A-10 వార్థగ్ ఫైటర్ జెట్ ని కూడా ఇరాన్ కూల్చేసింది. దీని శకలాలు కువైట్లో పడగా అందులోని పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ 2 ఘటనలు దాదాపు ఒకే సమయంలో జరిగినట్టు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని ధ్వంసం చేశామని అమెరికా, ఇజ్రాయిల్ చెబుతున్న వేళ ఈ ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. అగ్రరాజ్యం అంచనాలకు మించి టెహ్రాన్ గగనతల రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని F-15E యుద్ధ విమానంలో గల్లంతైన పైలట్ కోసం 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ గాలింపు చేపట్టాయి. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న వీటిపైన కూడా ఇరాన్ దాడి చేసినట్టుగా అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఇవి దాడి నుంచి త్రుటిలో తప్పించుకుని ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చేసినట్టుగా పేర్కొన్నాయి.